చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 18-19 సంవత్సరాలు ఉంది కదా, అప్పుడు పరిస్థితి ఎలా ఉందన్న? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా అంటే ఏ విధంగా ఉంది? ఏదైనా రైతుకి నష్టం లేకుండా, ఎవరికి ఏం లేకుండా ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా, వచ్చాడు, కొంపలు కూలిపోయినాయి. కొంపలు కూలిపోయినా అది ఇప్పుడు 2024లో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి అనేక అప్పులు చేశారు, దాన్ని ఏ విధంగా తీరుస్తారని చెప్పి అనుకుంటున్నారు? ఏ విధంగా చూసేది ఇలా బంగారంలో ఉంది. పిల్లల భవిష్యత్తు బాగానే ఉంటది, మేము పొలాలు ఇచ్చినందుకు బాగానే ఉంటది. అది అంటే రైతులకి యువతకి మొత్తానికి ఉద్యోగాలు కూడా ఇస్తారు బ్రహ్మాండంగా. అంటే ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవటాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఏదైనా ఇద్దరు మంచి పనులు చేస్తున్నారు. సొంత రూపాయి తీసుకొచ్చి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కూడా బాధల్లో ఉన్న వాళ్ళకి. పిఠాపురంలో గెలవని చెప్పేసి అన్నారు. గెలవని చెప్పారు, ప్రజల చేతిలో ఉంటది కానీ మన చేతిలో ఉంటది. వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఏదో అనుకుంటారు, నువ్వు వెళ్తాను నేను వెళ్తాను అనుకుంటావు. ఇప్పుడు పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పరిపాలన బ్రహ్మాండంగా ఉంటది. ఇంకేం లేదు, అసలు మాట్లాడే పని అమరావతి రాజధాని చెప్పేసి అసలు ఏం లేదు, అది గ్యారంటీ. వీళ్ళిద్దరు కలిసి డెవలప్ చేస్తారు, 100% గ్యారంటీ. అసలు సచ్చే లేదు. బహుమంత్రి గారు ఇస్తే ఆవుషి గట్టిగా ఇస్తే చంద్రబాబుకి అసలు తిరిగే లేదు. ఇవ్వాలని కోరుకుంటున్నారు. అది ఇంకా 2 పెరుగులు దాకా ఉంటాడు. ఏం బాగలేదు, ముఖ్యమంత్రి అవుతాడు. అది.